ఈనాటి దివ్యబలి పూజను యేసుతిరుహృదయం పేరిట సమర్పించువారి ఉద్దేశములు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా జి ఇమ్మాన్యుయల్ ప్రేమ్ కుమార్ని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, మరి వారి రాకపోకలలో దేవుడు తోడుగా ఉండాలని, కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పొలం త్వరగా అమ్ముడు పోవాలని, ఏ ఆటంకం లేకుండగా ఇంటి నిర్మాణం పూర్తి అవ్వాలని, తల్లిదండ్రులకు మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించువారు కిరణ్ రెడ్డి, మాధురి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించువారు తుమ్మ మార్టిన్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియాకు బైపాస్ సర్జరీ సక్సెస్ అయినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ జాయ్సీ జోసెఫ్కి మంచి వివాహ సంబంధాన్ని ప్రసాదింపు చేయమని, మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి వారందరికీ మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపు చేయమని పూజ సమర్పించువారు మరియా జోసెఫ్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మోనాకి సేఫ్ డెలివరీ అయినందుకు కృతజ్ఞతగా మరియు చిన్నారి బిడ్డను దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మల్లవరపు జోసెఫ్, రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాజమ్మ, ప్రవీణ్, జాయ్సీ, విన్సీ, ప్రిన్సీ, ప్రశాంత్, పవిత్ర, రిత్విక్లను దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింప చేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు ఉటుకురి రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఈరోజు 60వ పుట్టినరోజు జరుపుకుంటున్న బోయపాటి కస్తూరిని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింప చేయమని, బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, దినేష్కి అమెరికాలో మంచి ఉద్యోగం దయచేయమని, కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు ప్రతాప్ రెడ్డి, ప్రణతి, రాజీవ్, అవ్య, ప్రవళిక, దినేష్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అశోక్కి మారు మనసును దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నిఖిల్ తేజ చేయి పనులలో దేవుడు తోడుగా ఉండి మంచి జ్ఞానాన్ని, బంగారు భవిష్యత్తును దయచేయమని, దేవుని అడుగుజాడలను నడిపించాలని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి మంజుల మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన అల్లం కౌశిక్ కళ్యాణ్ రెడ్డి తెలిసి తెలియక చేసిన ప్రతి పాపంలోనూ క్షమింపబడి నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు సహనా మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను, శాంతి సమాధానాలను దయచేయమని, సాత్విక ఆత్వికులను దీవించి జ్ఞానవరాలతో ఫలాలతో దీవించి మంచి చదువులు ప్రసాదింప చేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొత్తపల్లి ప్రసాద్, శాంత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అక్షయ అభిలాషలను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును ప్రసాదించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సోలే జేవియర్ రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా డివైన్ వైసెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పరిచర్యలో దేవుడు తోడ్పడి మంచి ఆయురారోగ్యాన్ని ప్రసాదింపు చేయమని, టీం మెంబర్స్ అందరిని దీవించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అవేకాన్ ప్రే గ్రూప్ సభ్యులను, డివైన్ వైసెస్ కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. మరణించిన ఎన్నెల రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి మంచి ఆయురారోగ్యం ప్రసాదింపు చేయమని, వారు చేస్తున్న ప్రతి పని యందు దేవుడు తోడుగా ఉండాలని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కురిపిడి దుర్గాదేవిని దేవుడు దీవించమని, కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యాన్ని దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కురిపిడి దుర్గాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు.
స్వాగతం స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతము ఘన స్వాగతం. ఆలయమున చేరినాము నిన్ను ధ్యానించగా, ఆలయమున చేరినాము నిన్ను పూజింపగా. నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం, నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. మధురమైన నీదు నామం నేను పొగడెదను, మమతలొలికి నీదు రూపం నేను కొలిచెదను. మధురమైన నీదు నామం నేను పొగడెదను, మమతలొలికి నీదు రూపం నేను కొలిచెదను. శాంతి రూపమా యేసువా, సన్నుతింతును నీ నామము. శాంతి రూపమా యేసువా, సన్నుతింతును నీ నామము. నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం, నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. ఆలయమున చేరినాము నిన్ను ధ్యానించగా, ఆలయమున చేరినాము నిన్ను పూజింపగా. నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం, నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం, నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం. సకల జాతులారా, ప్రభు వాక్కును విని భూమి నలుమూలలా దానిని వెల్లడి చేయుడు. ఇదిగో మన రక్షకుడు వచ్చుచున్నాడు, మీరు ఇక భయపడనక్కరలేదు. ఇర్మియా 31వ అధ్యాయము 10వ వచనము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి మొదటి శుక్రవారపు దివ్య పూజాబలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజాబలిలో చాలామంది ప్రత్యేకమైనటువంటి ఉపవాస ప్రార్థనలతో
ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలని ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ రోజంతా కూడా మీరు చేసే ప్రతి ప్రార్థనలోనూ దేవుడు తోడుగా ఉండాలి అని, మీ యొక్క ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చి మీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయాలని ఈరోజు ప్రత్యేకంగా మీ అందరి కొరకు ఈనాటి దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉన్నాను. అలాగే చాలామంది ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని దివ్య పూజా బలులు సమర్పిస్తూ ఉన్నారు. మీ అందరి ఉద్దేశాలను అతి త్వరలోనే దేవుడు నెరవేర్చాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రియ సహోదరులారా, ఈరోజు ఉదయం 10:30 గంటలకు సూరారంలోనే కరుణగిరి పుణ్యక్షేత్రంలో ఉపవాస స్వస్థత ప్రార్థనలు నడిపించబడుతూ ఉన్నాయి. కాబట్టి అవకాశం ఉన్న వారందరూ కూడా అక్కడికి విచ్చేసి ఆ ప్రభు యొక్క దీవెనలు పొందాలి అని, ఆ ప్రభు యొక్క వాక్యాన్ని హృదయంలో పదిలపరుచుకుని దేవుని యొక్క స్వస్థత ఆశీర్వాదాలు పొందుకోవాలి అని మేమందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనందరికీ మొదటి శుక్రవారం అంటే చాలా ఇష్టం. యేసు ప్రభు యొక్క తిరుహృదయం నుండి కారిపడే ఆ ప్రేమ, ఆ కరుణ, తన అమూల్యమైనటువంటి ఆశీర్వాదాలు మన మీద కుమ్మరించబడాలి అని, మన కుటుంబాలు దీవించబడాలి అని ప్రత్యేకంగా ఈరోజు ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, డిసెంబర్ మాసము మొదటి శుక్రవారము మనం ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాల కొరకు ప్రార్థిస్తూ ఉండగా ఆ దేవుడు మన పాప శాపములన్నీ కూడా తొలగించి ఈ యొక్క దివ్య పూజా బలి ద్వారా, ఈ స్వస్థత ప్రార్థనల ద్వారా దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈ దివ్య పూజా బలిలో యోగ్యంగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలననియు ప్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. మా ప్రభువైనవు సర్వేశ్వర, నీ కుమారుడైన క్రీస్తు వచ్చి మా హృదయ ద్వారములను తట్టుచున్నప్పుడు మేము అప్రమత్తముగా ఉండునట్లు ప్రార్థనలయందు, స్తుతి గానములయందు సమయము గడుపుచు శ్రద్ధాశక్తులతో అతని రాకడకై వేచియుండునట్లు కృపచూపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 29వ అధ్యాయము 17వ వచనం నుండి 24వ వచనముల వరకు. సామెత చెప్పినట్లు కొద్ది కాలములోనే అడవి సేద్యపు నేల అగును, సేద్యపు నేల అడవి అగును.
ఆ దినమున చెవిటివారు గ్రంథములోని వాక్యములను చదవగా విందురు. కారు చీకటిలోనున్న గ్రుడ్డివారు కన్నులు విప్పి చూతురు. దీనులు మరలా ప్రభువును గాంచి ఆనందింతురు. దరిద్రులు పవిత్రుడైన ఇజ్రాయేలు దేవుని చూచి సంతసింతురు. పరపీడుకులను దేవుని గేలి చేయువారును చత్తురు. దుష్ట కార్యములకు పాల్పడు వారందరూ నశింతురు. అన్యుల మీద చాడులు చెప్పువారును, దుష్టులకు దండనము విధింపకుండా అడ్డుపడువారును, కళ్ళలాడు సజ్జనులకు న్యాయము జరగనీయని వారును అడపొడ కానరాకుండా పోవుదురు. కావున యాకోబు దేవుడును అబ్రహాముని అపాయము నుండి తప్పించిన వాడును అగు ప్రభువు ఇట్లనుచున్నాడు, ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. నేను వారి నడుమ చేసిన కార్యములను చూచి వారి సంతానము నన్ను పవిత్రునిగా నెంచి పూజించును. వారు నన్ను కొలుతురు, నా నామమును పవిత్రపరచుదురు, నన్ను గాంచి భయపడుదురు. ఇజ్రాయేలు దేవుని మహాత్యమును గాంచెదరు. మందమతులు వివేకము బడయుదురు, సనుగుకొను వారు ఉపదేశమును స్వీకరింతురు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 9వ అధ్యాయము పవిత్ర వచనములు
27 నుండి 31వ వచనం వరకు. అంతట యేసు ఆ ప్రాంతమును వీడిపోవుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంటపడి, దావీదు కుమారా, మమ్ము కరుణింపుము అని మొరపెట్టుకొనిరి. యేసు ఇంట ప్రవేశించినప్పుడు ఆ గుడ్డివారు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు యేసు వారిని, నేను ఈ పని చేయగలనని మీరు విశ్వసించుచున్నారా అని ప్రశ్నింపగా వారు అవును ప్రభు అని పలికిరి. అంతటా ఆయన వారి నేత్రములను తాకి, మీరు విశ్వసించినట్లు జరుగునుగాక అని పలికెను. వెంటనే వారు దృష్టిని పొందిరి. దీనిని ఎవరికిని తెలియనియవలదని వారిని యేసు ఆజ్ఞాపించెను. కాని వారు పోయి యేసు కీర్తిని దేశమంతటా ప్రచారము గావించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి మొదటి శుక్రవారపు దివ్య పూజా బలి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని ఆశపడుతున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణాన్ని మనం ధ్యానం చేసినట్లయితే మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 27 నుండి 31వ వచనాలు ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నాయి. యేసు ప్రభు ఇద్దరి గుడ్డివానికి చూపును ప్రసాదిస్తూ ఉన్నారు. చూడండి ప్రియ సహోదరులారా, పాత నిబంధనలో వ్యాధిగ్రస్తులకు, గుడ్డివారికి, కుంటివారికి ఒక ఆశ ఉండేది. అనేకమైనటువంటి రకరకాల బాధల్లో బాధపడుతున్నటువంటి వారికి ఒక ఆశ ఉండేది. ఏమిటి ఆశ అంటే, ఏదో ఒకరోజు మనకి మంచి రోజులు వస్తాయి, ఏదో ఒకరోజు మన బాధను అర్థం చేసుకోవడానికి, మన గోడును అర్థం చేసుకోవడానికి, మనలో ఉన్నటువంటి ఈ చీకటిని తొలగించడానికి ఏదో ఒకరోజు తప్పకుండా ఒక రక్షకుడు వస్తాడు అనే ఆశ హృదయాలలో ఉండేది. ఎందుకంటే ప్రియ సహోదరులారా, వారి బాధను అర్థం చేసుకునే వాళ్ళు లేరు. వాళ్ళు ఎంత మొరపెట్టి కేకలు పెట్టినా వాళ్ళను పురుగుల్లాగా చూస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళను పట్టించుకునే వాళ్ళు కాదు. మరి ముఖ్యంగా కుష్టి రోగులను ఊరి బయటకు గెంటి వేసేవారు. ఇలాంటి పరిస్థితుల్లో అనేకమైనటువంటి రోగాలు, లేక అంధత్వము, లేక రకరకాల వ్యాధులు ఉన్నవారికి ఒక ముద్ర వేసేవాళ్ళు. ఇదిగో రోగస్తులైనటువంటి వీళ్ళందరూ కూడా పాపాత్ములే, పాపాల మూలంగానే ఈ రోగాలు వచ్చాయని వారిని చిన్నచూపు చూస్తూ ఉండేవారు. సమాజంలో వాళ్ళని లెక్క కట్టుకునే వాళ్ళు కాదు, మనుషులలాగా వారిని పరిగణించేవాళ్ళు కాదు. రోగం అనేది పాపమునకు గుర్తు అని, శాపమునకు గుర్తు అని, వీళ్ళు శాపగ్రస్తులు అని రోగస్తులను బయటికి గెంటి వేస్తూ ఉండేవాళ్ళు, లేదా పరిగణించేవాళ్ళు కాదు, లెక్కించేవాళ్ళు కాదు, వారిని గౌరవించేవాళ్ళు కాదు. అలాంటి పరిస్థితుల్లో వారి వేదనను చూడండి, వారి బాధను చూడండి. అయ్యా, మేము తప్పు చేయలేదు, మేము పాపము చేయలేదు, ఈ రోగం ఎలా వచ్చిందో మాకు తెలియదు అని చెప్పినా కూడా వారి మాటలను ఆలకించే వాళ్ళే లేరు. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో వారు జీవిస్తూ ఉండేవాళ్ళు. ఒక చేదు అనుభవాన్ని అనుభవిస్తూ ఉండేవాళ్ళు. ఇలా అనుభవిస్తూ వారి హృదయాల్లో ఏదో ఒక మూలన ఒక ఆశ, ఎప్పుడు ఇలాగే ఉంటామా, మనకు మంచి రోజులు రావా, మనల్ని కాపాడేవాళ్లే రారా, తప్పకుండా ఏదో ఒక రోజు మనల్ని రక్షించడానికి మెస్సయ్య వస్తాడు అని వాళ్ళ ఆశతో ఎదురు చూసేవాళ్ళు. అందుకని ప్రియ సహోదరు, ఈరోజు సువిశేషంలో మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు ఆ ప్రాంతము గుండా నడిచి వెళుతూ ఉన్నప్పుడు ఇద్దరు గుడ్డివారు యేసు ప్రభును పిలుస్తూ ఉన్నారు. దావీదు కుమారా, యేసు ప్రభు మమ్ము కరుణించయ్యా అని అడుగుతూ ఉన్నారు. ఎందుకు మరి ఇద్దరు గుడ్డివారు ఆ విధంగా ప్రార్థన చేశారు
ఆ విధంగా కేకలు పెట్టారు అంటే వాళ్ళకు తెలుసు ప్రియ సహోదరులారా, ఈ రోగం అనేది పాపం మూలంగానే వచ్చింది అని, ఈ అంధత్వం అనేది పాపం మూలంగానే వచ్చింది అని ముందుగా అయ్యా దావీదు కుమార మమ్ము కరుణించు అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. మమ్ము స్వస్థపరచు అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. పదే పదే ప్రాధేయపడుతూ ఉన్నారు. మా రోగాన్ని తొలగించవచ్చు అని అడగవచ్చు కదా, కానీ అలా అడగకుండా అయ్యా మా పాపములను క్షమింపుము, మమ్ము కరుణింపుము అని ప్రాధేయపడుతూ ఉన్నారు. అందుకని ప్రియ సహోదరులారా, ఆ ఇద్దరి గుడ్డివారు ప్రభు దగ్గరకు తీసుకుని రాబడినప్పుడు ప్రభు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నారు. ఇదిగో ఇన్ని సంవత్సరాల నుండి మీరు బాధపడుతున్నటువంటి ఈ అంధత్వాన్ని నేను తొలగిస్తానని మీరు నమ్ముతున్నారా అని అడిగినప్పుడు, అవునయ్యా తప్పకుండా మేము నమ్ముతున్నాము, మీ రాకడ కోసమే మేము ఎదురు చూస్తున్నాము, మాకు కూడా మంచి రోజులు వస్తాయని నిరీక్షిస్తూ ఉన్నామని వారి యొక్క సమ్మతిని తెలియచేసినప్పుడు ప్రభు వారిని తాకి స్వస్థపరిచెను. చూడు ప్రియ సహోదరులారా, అద్భుత కార్యాలు, గొప్ప కార్యాలు మన జీవితంలో జరగాలి అంటే ఆ ప్రభు పట్ల గొప్ప విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఇదిగో ఈ గుడ్డివారు చెప్పారు, అయ్యా తప్పకుండా మేము విశ్వసిస్తూ ఉన్నామని చెప్పగానే ఆ ప్రభు కార్యానికి వాళ్ళు సహకరించగానే వెంటనే వారి జీవితంలో అద్భుత కార్యాలు జరిగాయి. ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసం అనేది మన జీవితంలో మనం పొందుకోవలసినటువంటి గొప్ప కార్యాలకు, స్వస్థతలకు ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తూ ఉంది. విశ్వాసము లేకుండా ఎన్నిసార్లు గుడికి వెళ్ళినా, విశ్వాసము లేకుండా ఎన్నిసార్లు ప్రార్థన చేసినా, విశ్వాసము లేకుండా మనం ఎన్నిసార్లు గుడి చుట్టూ తిరిగినా ప్రయోజనాన్ని మనం పొందుకోలేము. విశ్వాసం ఉండాలి. ఆ ప్రభు చెప్పినటువంటి వాక్యానుసారము కూడా మనం జీవించాలి. విశ్వాసము ద్వారానే, ఆ క్రియల ద్వారానే తప్పకుండా దేవుని కార్యాలు మనం పొందుకుంటాం. అందుకని ప్రియ సహోదరులారా, విశ్వసిస్తున్నామయ్యా నీవు తప్ప మమ్ము రక్షించే నాయకుడే లేరు, వైద్యుడే లేరు అని పూర్తి నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఆయనకు తెలియచేసిన తర్వాత ప్రభు వాళ్ళని తాకి స్వస్థపరుస్తూ ఉన్నాడు. వెంటనే వారికి స్వస్థత కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుంటున్న మీ అందరినీ కూడా ప్రభు తాకాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మీరు ఏ రోగంతో బాధపడుతున్నారో, ఏ సమస్యతో బాధపడుతున్నారో, ఏ ఇబ్బందితో బాధపడుతున్నారో వాటి నుండి తాకి విడుదలని ఇవ్వాలి అని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే ఆ ప్రభు మనల్ని తాకడానికి ముందు మనమందరం కూడా దేవునికి మాట ఇవ్వాలి. మనమందరం కూడా దేవుని ముందు ఒప్పందాన్ని కుదుర్చుకోవాలి. మనమందరం కూడా దేవుని ముందు వాగ్దానం చేయాలి. ఏమిటి అంటే, అయ్యా మేము విశ్వసిస్తున్నాము, మీరు లేకపోతే మేము ఏమీ కూడా పొందుకోలేము, నా పూర్తి విశ్వాసము మీ మీదే ప్రభు అని మనం దేవునికి మాట ఇస్తే తప్పకుండా ఏ సమస్యలతో వచ్చినా, ఏ బాధలతో ఉన్నా కూడా ప్రభు ఇప్పుడే ఈ క్షణమే మీకు విడుదలను, స్వస్థతనివ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ మొదటి శుక్రవారపు స్వస్థత దివ్య పూజాబలిలో పాలు పంచుకుంటున్న మిమ్ము 10:30 గంటల సురారములోనే కరుణగిరి పుణ్యక్షేత్రములో స్వస్థత ప్రార్థనలో పాలు పంచుకోబోతున్న ప్రతి బిడ్డను కూడా దీవించాలని, వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప కార్యాలు జరగాలని ఈరోజు ప్రత్యేకంగా ఈ దివ్య పూజాబలిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాబట్టి ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఇద్దరు గుడ్డివారు ఏ విధంగా మీ దగ్గరకు వచ్చి విశ్వాసాన్ని వ్యక్తపరుచుకున్నారో, ఏ విధంగా మీరు వారి జీవితంలో గొప్ప కార్యాలు చేశారో మా జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. మా విశ్వాసాన్ని కూడా బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఈ మొదటి శుక్రవారపు ఉపవాస ప్రార్థనలో, ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుంటున్న ప్రతి బిడ్డను కూడా, కుటుంబాన్ని కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఈరోజు ప్రత్యేకంగా మీ తిరుహృదయంలో నుండి కారుపడే నీళ్లు, ఆ ప్రేమ జ్వాల మా మీదను, మా కుటుంబాల మీదను, మా బిడ్డల మీదను కుమ్మరించమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభా, ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయమని
దివ్య పూజాబలులు సమర్పించిన ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తూ ఉన్నాను. ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. మమ్ము ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరినటువంటి బిడ్డలను, మరి ముఖ్యంగా అనారోగ్యముతో ఉన్న బిడ్డలను, బంధకాల్లో ఉన్నటువంటి బిడ్డలను, రకరకాల ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా దీవించి వారికి స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా దీవించండి. వెళ్ళడానికి సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి ప్రభా. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను దీవించండి ప్రభా. ఈ బిడ్డలను మీ ఉన్నతమైనటువంటి ప్రేమతో కరుణించి ఆ బిడ్డల యొక్క కోరికలు నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, వృద్ధాప్యాయములో ఉన్న వారిని మొదలు ఆసుపత్రిలో చికిత్స చేస్తున్న వారందరినీ కూడా పేరు పేరున దీవించి కాచి కాపాడమని, ఈ దివ్య పూజాబలి దీవెనలు ఈ బిడ్డల మీదను, వారి బిడ్డల మీదను, వారి కుటుంబాల మీదను ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంచమని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, మా అందరి ప్రార్థన ఆలకించి ఈ దివ్య పూజాబలి ద్వారా మమ్మందరిని దీవించమని మననాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఫలింపచేసావు ప్రభువా. మోడు బారిన నా జీవితం చిగురింపచేసావు దేవా. నిష్ఫలమైన నా జీవితం ఫలింపచేసావు ప్రభువా. నీ కృపలో బహుగా ఫలించుటకు, ఫలింపని వారికి ప్రకటించుటకు, నీ కృపలో బహుగా ఫలించుటకు, ఫలింపని వారికి ప్రకటించుటకు అంగీకరించుము ఈ సమర్పణ. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకై అంకితమయ్యా. నీ చరణాల సేవకై అంకితమయ్యా. నీ చరణాల సేవకై అంకితమయ్యా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు మాకు దయచేసిన దానముల నుండి మేమర్పించు ఈ అర్పణములను దయతో స్వీకరింపుము. ఇహమందు మేము భక్తితో కొనియాడు
పవిత్ర కార్యములు నీవు అనుగ్రహించు శాశ్వత రక్షణపు బహుమతికి మమ్ము పాత్రులను చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు ప్రథమ ఆగమమున దీన నరరూపము ధరించి నీవు ఆది యందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకు మరలా తెరిచెను. పునరాగమున అతడు మహిమ ప్రతాపముతో ప్రత్యక్షమగినప్పుడు నీవు వాగ్దానము చేసిన రక్షణ బహుమానమును పొందగలమను ఆశతో మేమిప్పుడు మెలకువతోనూ ఉత్సాహముతోనూ నిరీక్షించుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. నడి పూజలో మనం ప్రవేశించాం. దేవుడే పరలోకము నుండి మనందరికీ జీవాహారముగా తనను తాను తగ్గించుకుని మనందరి ముందు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ఏం కావాలని వచ్చారో, ఏ సమస్యలతో బాధపడుతున్నారో, ఏ ఉద్దేశాలు నెరవేరాలని ఆశపడుతున్నారో అన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచి విశ్వాసముతో ప్రార్థన చేయండి. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు దేవు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమానుకునుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. విధముననే
భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును ఎప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలువారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకునుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా 14వ పోపు గారిని, జానేస్ పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈనాడు దివ్య పూజాబలులు సమర్పిస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, వారి ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ప్రత్యేకమైన ఉద్దేశాలతో ప్రార్థనా సహాయాన్ని కోరిన ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మరి ముఖ్యముగా మా కుటుంబాల్లో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని నీ కనికరమందు చనిపోయిన వారందరినీ కూడా జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలిగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసాలతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్నికిలోని మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన
పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోనుందును గాక. ఒకరితో ఒకరం ప్రేమతో సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవన శాంతి సమాధానం ఆయుధారోగ్యం దయచేయను గాక. ఆమేన్. నీవుంటే చాలు
ఓ ప్రభువా, మా యొద్దకు వచ్చి నీ శాంతి సమాధానములు మాకు ప్రసాదింపుము. ఈ విధముగా మేము నీ సమక్షమును చేరి నిందారహితమైన హృదయములతో ఆనందించుచు నిన్ను సేవింపగలుగుదుముగాక. 105వ కీర్తన 4-5 వచనములు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము ఇప్పుడు నిర్వహించిన ఈ పరమ రహస్యములు మాకు లాభదాయకముగా మారునుగాక. క్షణభంగురమైన వస్తువులతో జీవించుచున్న మాకు స్వర్గపు వస్తువులను ప్రేమించు విధానమును నీవు బోధింపుము. శాశ్వతముగా నిలుచు వాటిపై మేము మనసును నిలుపుకొనున్నట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించు